మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం స్వర శిఖరం ఆశా భోంస్లే మరణం, లెజెండరీ బాలీవుడ్ గాయనిగా ఆమె ప్రస్థానం ఎలా సాగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. లెజెండరీ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే నిన్న మరణించారు. అయితే ఆమె స్వర ప్రస్థానంలో ఎగుడు దిగుడులు, ఆమె జీవితంలోని గెలుపు ఓటములు, ఆమె జీవిత ప్రస్థానం గురించి కొన్ని విశేషాలు ఈ సందర్భంగా తెలుసుకుందాం. 8 దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించిన సంగీత శిఖరం ఆశా భోంస్లే. గజల్స్ నుంచి కేబరే గీతాల వరకు ఎలాంటి పాటనైనా అవలీలగా పాడడం ఆమె ప్రత్యేకత. పాత పద్ధతులను తిరగరాసి పాప్ సంగీతాన్ని అనుసరించి నూతన వరవడికి పట్టం కట్టిన ఆమె ఘనత హిందీ, తెలుగు చిత్రాలకే కాక పలు భాషలలో వేలాది పాటలు పాడిన ఆమె స్వర ప్రస్థానం ఎలా సాగిందంటే, లెజెండరీ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే సినిమా పాటల్లో మహిళా గాత్రానికి గాంభీర్యాన్ని, లోతును, ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడించారు. పాత పద్ధతులను తిరగరాశారు. ప్రముఖ గాయని తన సోదరి లతా మంగేష్కర్తో కలిసి ఆశా చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారు. ఒక మరాఠీ చిత్రం కోసం 10 ఏళ్ల వయసులో ఆమె తన తొలి పాట చలా చలా నౌబాలా పాడారు. 1948లో చునరియా చిత్రంలో సావన్ ఆయా అనే పాటతో బాలీవుడ్ ప్రేక్షకులకు తన గళం వినిపించారు. సాధారణంగా సినీ రంగంలో కొంతమంది గాయకులపై కొన్ని రకాల పాటలు బాగా పాడగలదనే ముద్ర ఉంటుంది. కానీ ఆశాపై అలాంటి ముద్ర లేదు. క్లాసికల్ పాటల నుంచి కేబరే పాటల దాకా అన్ని రకాల పాటలు ఆమె గళంలో కొత్త హొయలు పోయాయి. హమ్ ఇంతజార్ కరెంగే పాటలో విరహ వేదన అనుభవించే మీనా కుమారికి ప్రాణం పోసిన పియా తూ అబ్ తో ఆజా అనే హెలెన్ చేసే ఆకర్షణీయమైన నృత్యానికి తగ్గట్లుగా రెచ్చగొట్టే విధంగా పాడినా అది ఆమెకే చెల్లింది. దమ్ మరో దమ్, చురా లియా హై తుమ్నే, జరాసా జూములు మై వంటి పాటలతో శ్రోతలను ఉర్రూతలిగించడమే కాక చైన్ సే హమ్కో కభీ వంటి పాటలతో విఫల ప్రేమికుల వేదనను అద్భుతంగా ఆవిష్కరించారామె. ఆశా తన 8 దశాబ్దాల కెరీర్లో హిందీ, తెలుగు, తమిళ్ సహా 20 భాషలలో 12,000కు పైగా పాటలు పాడారు. వయసు మీద పడిన ఆమెలో ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2020లో ఆశాకి ఆశా పేరుతో ఆన్లైన్ టాలెంట్ షోను ప్రారంభించారు. తన మనవరాలి ప్రోత్సాహంతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. 2023లో తన 90వ ఏట దుబాయ్లో లైవ్ కన్సర్ట్లో పాల్గొని 3 గంటల పాటు నిలబడి పాటలు పాడారు. సుప్రసిద్ధ బ్రిటిష్ బ్యాండ్ గెరిల్లాస్ రూపొందించిన ద మౌంటైన్ ఆల్బంలో ఆమె చివరిసారిగా తన గళం వినిపించారు. అందులో ద షాడోనీ లైట్ అనే ట్రాక్ పాడారు. ఈ పాట ఈ ఏడాది ఫిబ్రవరి 27న విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆమెను వరించాయి. కాగా ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆశా భోంస్లే తన 10వ ఏట సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అత్యధిక స్టూడియో రికార్డింగ్లు పాడిన గాయనిగా 2011లో ఆమె గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయసున్నప్పుడే ఆశా భోంస్లేకు వివాహం జరిగింది. ఈమె పిఏ గణపతిరావును ప్రేమ వివాహం చేసుకున్నారు. దీన్ని లతా మంగేష్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆశా గణపతిరావు దంపతులకు 3 సంతానం. అయితే ఆశాకు తొలి బిడ్డ పుట్టాక పుట్టింటి వారు ఆమె వివాహాన్ని ఆమోదించారు. మరోవైపు గణపతిరావు కుటుంబం కూడా ఆశాను కోడలిగా అంగీకరించలేదు. తన చిన్న కుమారుడు ఆనంద్ను కనబోయే ముందు అత్తింటి వారు ఆశాను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశారు. తరువాత ఆశా భోంస్లే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 1980లో సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను వివాహం చేసుకున్నారు. 1994లో ఆర్డి బర్మన్ మృతి చెందారు. గాయనిగా ఆశా కెరీర్ సాఫీగా సాగలేదు.
ఎన్నో తిరస్కారాలు అవమానాలు ఎదుర్కొన్నారు. 1947లో ఓ ప్రముఖ స్టూడియోలో జాన్ పెహచాన్ చిత్రం కోసం పాట పాడేందుకు వెళ్ళారు. ఆమెతో పాటు కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. ఆమెను అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టినా అవకాశం ఇవ్వకుండా తిరిగి పంపించేశారు. రాజ్ కపూర్ చిత్రం బూట్ పాలిష్లో ఆమె పాడిన నన్నే మున్నే బచ్చే పాట బాగా పాపులర్ అయింది. ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన నయా దౌర్ చిత్రం ఆశాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత వక్త్, గుమ్రా, ఉమ్రావు జాన్ సినిమాలు ఆశా భోంస్లే కెరీర్ని మలుపు తిప్పాయి. 90వ 2000 దశకం ప్రారంభంలో ఆశా భోంస్లే ఆధునిక పాప్ సంగీతాన్ని అనుసరించారు. తన్హా తన్హా, రంగీలారే, జరాసా జూములుమై, రాత్ అకేలీ హే, దమ్ మారో దమ్ వంటి మాస్ బీట్ సాంగ్స్తో యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆశా భోంస్లే సుదీర్ఘ సంగీత ప్రయాణంలో అనేక అవార్డులు కొల్లగొట్టారు. 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు ఆమెను వరించాయి. 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమె సొంతం చేసుకున్నారు. 2001లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. 2008లో ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2011లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. 92 ఏళ్ల తన సంగీత ప్రస్థానానికి తుది శ్వాస విడుస్తూ ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నేడు ముంబైలోని శివాజీ పార్కులో ఆమెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ మహాగాయనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.